మన కర్నూలు పశ్చిమ ప్రాంతం అధ్యక్ష పర్టికులర్గా ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మినుగూరు, ప్రత్తికొండ, కొడుమూరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మరి అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు. 614 మిల్లీమీటర్లు మాత్రమే వర్షం పడేటువంటి దీర్ఘకాలిక కరువు మరి పీడిత ప్రాంతాల అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా 2 కరువు మండలాలు మరి ఆల్రెడీ ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మెట్ట ప్రాంతంలోనూ అదేవిధంగా వెనుకబడినటువంటి ప్రాంతంలో సాగునీరు, త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వేదావతి ప్రాజెక్టుకి 2019 జనవరిలో మరి 77 జీవో ద్వారా ఆ రోజు 1942 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మెగా ఏదైతే ఏజెన్సీని కూడా మరి ఆ రోజు టెండర్స్ పిలిచి మరి సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మరి దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి మరి ఒక్క రూపాయి పనులు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వేదవతికి సంబంధించి మరి 2 రిజర్వాయర్, ఒకటి ఏదైతే అలారీ రిజర్వాయర్ 2 TMCలు ఏదైతే సామర్థ్యం ఉందో, మరి అదేవిధంగా రెండవది మొలకపల్లి రిజర్వాయర్. మరి ఈ 2 రిజర్వాయర్లు కూడా ఈ 5 సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా ఒక్క రూపాయి పని కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే 2019, 2024 నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి కేవలం 7% మాత్రమే పనులైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014, 2019లో ఆ రోజు మరి 1942 కోట్ల రూపాయలు ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కొత్తగా మంజూరు చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మరి మంజూరైనటువంటి నిధుల్లో కూడా 101 కోట్లు మించి ఖర్చు పెట్టలేదు అంటే ఈ యొక్క ప్రాజెక్టు మీద ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూసేకరణ దగ్గర 4819 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గుచేటంటే కేవలం 9 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది అని అంటే ఎక్కడ 4819 ఎకరాలు, ఎక్కడ 9 ఎకరాలు అంటే కనీసం సేకరణ చేసినటువంటి భూములకి ఆ CFMS ద్వారా బిల్లులు ఇవ్వలేనిటువంటి పరిస్థితి. అదేవిధంగా బడ్జెట్లో LOC లేక CFMSలో అప్లోడ్ చేయలేనిటువంటి పరిస్థితుల్లోనే భూసేకరణ కూడా గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి, దుస్థితి అధ్యక్ష.